హలో గాయ్స్. ఓకే, సో మా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే తీద్దాం అనుకున్నా, బట్ ఐ రియలీ ఫర్గాట్. సో ఇది మధ్యలో నుంచి వెన్ వీ స్టార్టెడ్ గోయింగ్, దట్స్ రష్మిత మా ఆయన. ముందు మా అన్వి ఇంకా మా మరిది కూర్చొని ఉన్నాడు. అయితే వి స్టార్టెడ్ గోయింగ్ అండ్ ఇంకా తీయడానికి టైం దొరకలేదబ్బా. సో మధ్యలో ఒక హాల్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాము మధ్యలో, ఎందుకంటే మార్నింగ్ తినలేం కదా అలా అని. నౌ దిస్ గర్ల్ షీ వాంట్స్ టు సిట్ మిడిల్ ఆఫ్ దెమ్, సో అందుకని మధ్యలో తనకి ఒక చిన్న బెడ్ లాగా వేసి తను అక్కడ కూర్చోబెట్టామన్నమాట. అక్కడ మా ఆయన ఇప్పుడు మా మరిది నడుపుతున్నాడు. దిస్ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ద ఫస్ట్ థింగ్, బట్ నేను మళ్ళీ పెట్టాను అనమాట. సో ఫైనలీ మా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో యాక్చువల్లీ చాలా బాగుండే. ఇట్ వాజ్ లైక్ అ లాంగ్ డ్రైవ్. మేము వెళ్ళేది ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మళ్ళీ అన్నవరం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మోబీదేవి టెంపుల్, అండ్ దెన్ వీ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ బీచ్. సో దిస్ ఈజ్ హౌ ద ట్రిప్ స్టార్టెడ్. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉందంటే, స్పెషలీ ఈ రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆ రోజు వర్షం ఎక్కువ పడలేదు కాబట్టి మాకేమంత ప్రాబ్లం లేకుండే. వెళ్ళేటప్పుడు ఏంటి అంత ప్రాబ్లం ఏం రాలేదు, బికాజ్ వీ వర్ ఆల్ ప్రిపేర్డ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. కొన్ని వీడియోస్ రష్మిత తీసింది, ఎందుకంటే నేను పాపను చూసుకుంటుండే, తను కొంచెంసేపు పాపను చూసుకుంటుండే. కానీ ఓవరాల్ చాలా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే ఆ బుడ్డదైతే ఎంత బాగా ఆడిందంటే వెళ్తున్నప్పుడు దేవుడి దర్శనం కూడా అయింది. అండ్ వెళ్ళే రూట్లో, విజయవాడ వెళ్ళే రూట్లో అయితే ఎన్ని హనుమాన్ టెంపుల్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాగుండే. ఇది అన్నవరం అండి, అన్నవరం వచ్చేసాం మేము. అన్నవరం వచ్చిన తర్వాత ఇగో ఇది ఎంట్రన్స్లో మేము వెయిట్ చేస్తుండే వీళ్ళ కోసం. అదిగోండి అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. ఇది అన్నవరం టెంపుల్. చాలా బాగా అయింది దర్శనం అయితే నిజంగా, ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి అంత రష్ లేకుండే. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. ఈ టైంలో అయితే దర్శనం బాగా అయిందండి. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు గో, యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ యూనో దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా జనాలు ఎక్కువ లేరు. నేను కొంచెం సెల్ఫీ తీసుకునే టైం లేకుండా అనేసి ఒక వీడియో తీసుకున్నాను, దాన్ని అప్లోడ్ చేశాను అనమాట. అంతే. మరి యాక్చువల్గా మర్చిపోయాం మేము వీడియోలు తీసుకోవాలనేసి, సెల్ఫీస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి అనేసి. సో దట్స్ మీ. ట్రావెలింగ్లో కొంచెం సింపుల్గా వెళ్దామనేసి. కాకపోతే బొట్టు మాత్రం అమ్మోర్లాగా పెట్టేసుకున్నాం మేము. అది అన్నవరం నుంచి ఐ థింక్ మేము వాపస్ వచ్చేటప్పుడు తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగా గ్రీనరీ ఉందంటే. ఆంధ్ర సైడ్ అయితే చాలా వాటర్ ఉంటుందండి, అండ్ యూ గెట్ టు సీ సో మెనీ థింగ్స్. అండ్ నాకైతే చాలా నచ్చింది, కానీ లోపల వెళ్ళడానికి భయం, ఎందుకంటే కొంచెం వర్షం కూడా పడుతుండే, తెలియదు కదా ఎలా ఉంటుంది అనేసి. సో కాసేపు అలా ఉన్నాము. ఎదుగోండి ఆ చిన్న పాపకి డైపర్లు మారుస్తున్నట్టున్నారు వాళ్ళు. మేమైతే పక్క నుంచి కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఆ బుడ్డదే ఫుల్ ఎంజాయ్ చేసింది, ఎంత అంటే అంత ఎంజాయ్. దానికి ఎక్కడికి వెళ్ళినా దాని బొమ్మ కావాలి. సో అలా ఉండే. అండ్ ఇది మోపీదేవి టెంపుల్ అండి. కానీ ఆ రోజు ఎంత వర్షం పడిందంటే మేము నిద్ర చేయడానికి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా ఎంత వర్షం పడి మొత్తం వాటర్, ఆ మధ్యలో అంతా మనుషులు పడుకొని ఉన్నారు. ఆ వర్షానికి పాపం లేచి లోపలికి వచ్చానమాట. సో గర్భగుడిలోనే మేము నిద్ర చేసాము. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామిదే, కానీ మోపీదేవి అనేసి ఆయన మొక్కులు తీర్చేవారు కాబట్టి మోపీదేవి అనేసి పేరుంది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ టెంపుల్. అండ్ మార్నింగ్ మాకు పూజ ఉండే కాబట్టి అక్కడ స్నానాలకి దానికి కొంచెం ప్రాబ్లం అవుతుందని వీ హెవ్ టేకెన్ అ రూమ్ ఇన్ అ హోటల్. చాలా బాగుంది హోటల్. అండ్ ఐ థింక్ 2 hours కోసం తీసుకున్నాము. ఇట్స్ ఫైన్ వర్త్. ఇంకా పూజ స్టార్ట్ అవ్వడానికి టైం ఉన్నింది కాబట్టి మేము కూర్చొని ఉన్నాము. వీళ్ళేమో పంచలు కట్టేసుకున్నారు. నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఎంత నిద్ర, బికాజ్ మాకు అసలు స్లీపే లేదండి. అండ్ ఫైనలీ అండ్ యూ నో వాట్, ఆ రోజే నా బర్త్డే ఉండే కాబట్టి ఐ వాజ్ లైక్ వెరీ లక్కీ. ఎందుకంటే ఆ రోజు దేవుడిని చూసే ఛాన్స్ వచ్చింది. ఆ రోజు నిద్ర చేశాను నేను.
అండ్ దెన్ ఫైనలీ వీ కేమ్ టు మచిలీపట్నం బీచ్ అనమాట. అది ఈయనేమో హార్స్ రైడింగ్ చేద్దాం అనేసి అని అంటే, ఏం హార్స్ రైడింగ్ ఏం లేదండి, జస్ట్ అక్కడి వరకు వెళ్ళాడు వచ్చాడు, దానికి వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు. బట్ ఐ డెంట్ సెండ్ హిమ్ దిస్ వీడియో, హీ వాజ్ యాంగ్రీ ఆన్ మీ. సో ఫైనలీ హార్స్ రైడింగ్ చేశారన్న కొంతసేపు. ఆ తర్వాత బీచ్ బాగానే ఉన్నింది. ఐ మీన్ కూర్చోడానికి ఎక్కువ అంత క్లీన్ అనిపించలేదు నాకు, బట్ ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఐ వాంటెడ్ టు కమ్ హియర్ ఆన్ మై బర్త్డే. సో బీచ్కి వచ్చేసాను. అదిగో చూడండి, వాటర్ కూడా పర్లేదండి, బాగానే ఉంది, నాకు నచ్చింది, చాలా నచ్చింది. కానీ ఆ అలలైతే ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ లిటిల్ డేంజరస్ బికాజ్ వర్షాకాలం కాబట్టి ఎక్కువ లోపల వెళ్ళొద్దని మేమైతే బయటనే ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే పాప ఉండే కాబట్టి మేము ఎక్కువ లోపలికి వెళ్ళాలనుకోవలేదు. కానీ ఆ బుడ్డదైతే అస్సలు ఒప్పుకోలేదు. షీ వాంట్స్ టు గో ఇన్, బట్ ఆల్రెడీ మా పేరెంట్స్ మాకు వార్న్ చేసి పంపించారు. దే వర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ప్రీవియస్లీ, సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్. అందుకనేసి కొంచెం బయటనే వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ బీచ్ ఎంజాయ్ చేసుకుంటూ నిల్చున్నాము. కాసేపు ఉండే, ఎక్కువసేపు లేకుండే, లైక్ ఆల్మోస్ట్ లైక్ 2 hours అలా స్పెండ్ చేసాము. ఎందుకంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. సో కొన్ని రీల్స్ చేసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, కానీ వాటర్ అయితే, బీచ్ అయితే సూపర్ అనిపించింది. ఐ థింక్ దిస్ ఈస్ ద 3rd time ఐఎమ్ కమింగ్ టు ద బీచ్. ఐ నో ఇట్స్ వెరీ క్రేజీ, బట్ యా 3rd time వచ్చానమాట. సో అయితే స్లో మోషన్లో తీసుకున్నా, ఎందుకంటే నాకు ఇంకా రీల్స్ తీయాలని ఉండే కానీ కుదరలేదండి. ఎందుకంటే డ్రిజ్లింగ్ అవుతుంది అండ్ ఆల్ ద మోర్ వాటర్ లెవెల్ కూడా మళ్ళీ పెరిగిపోతుందేమో అని ఒక టెన్షను అలా. సో పాప అయితే ఎంజాయ్ చేసింది, మా మరిది. ఆ చిన్న పాపని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే అది. సో దట్ ఈస్ యశ్పాల్ సింగ్, మా మరిది. అండ్ తను కూడా ఎక్కువ ఏం ఎంజాయ్ చేయలేదు, పాప కోసం అని లోపలికి వచ్చాడనమాట. రష్మిత కూడా, నేను రష్మిత ఇస్ మా తోడి కోడలు అనమాట. మేమిద్దరమే ఎక్కువ అక్కడ వండుకొని పాపతో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. అది చూడండి, లొకేటా. That's how she was jumping and she was enjoying. Oh my god, look at her. వాళ్ళ మమ్మీ. సో అలా ఉన్నింది అసలు. ఆ రోజు అయితే అందులో దూకి ఆడేసుకుంటుంది, కింద పడిపోతుంది, మస్తు ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఆ పిల్ల పడుకుంది, డైరెక్ట్ ఇంటి దగ్గర లేచింది, అంతగానం పడుకుంది అనమాట. అంటే మధ్యలో ఒకసారి లేచింది అనుకోండి, ఐల్ టెల్ యూ వెన్. బట్ అదిగోండి లుక్ ఎట్ హర్. దట్స్ హౌ షీ ఎంజాయ్డ్ సీరియస్లీ. ఓవరాల్ మా అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే అదే. ఎందుకంటే దానికి ఏముంటుంది టెన్షన్స్. ఈయన చూడండి, వీ వర్ జస్ట్ స్టాండింగ్ అండ్ వీ వర్ జస్ట్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. ఎక్కువ లోపలికి వెళ్ళాము ఇలా. అక్కడ చూడండి వాళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోతారు. ఇలాంటి టైంలోనే అలా చేయకూడదు, ఎందుకంటే ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యూ షుడ్ జస్ట్ ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్, అంతే. ఎక్కువ లోపలికి వెళ్ళడము, ఏదో స్విమ్మింగ్ వచ్చేసే వాళ్ళలాగా. ఐ థింక్ దే వర్ ఫ్యూ కపుల్స్ అండ్ దిస్ ఈజ్ హౌ ద ఇన్సిడెంట్ హ్యాపెన్స్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈ బీచ్లో కాదు కానీ వేరే బీచ్లో ఎక్కడో ఇన్సిడెంట్ జరిగిందని బంద్ చేశారు. సో ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ వెరీ డేంజరస్. ఇప్పుడు నేను వస్తాను, నేను చూడండి జస్ట్ వాక్ అంతే, అది కూడా రీల్స్ కోసం అని తీసుకున్నా. కానీ భయం వేస్తుండే. ఎంతైనా ఇట్స్ వాటర్, ఇట్స్ నేచర్, మదర్ నేచర్తో ఎప్పుడు మనము ఆడద్దు. సో దట్స్ ఇట్. అంత లోపలికి వెళ్ళాలన్నా కూడా యూ నీడ్ టు హ్యావ్ గట్స్ మ్యాన్. ఎంత పెద్ద ఈత వచ్చిన వాళ్ళైనా సరే కాంట్ హెల్ప్ ఇట్ మ్యాన్. మేము అక్కడ వరకే ఉండి రీల్స్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ వీ హ్యాడ్ అవర్ ఫేవరెట్ ఫుడ్స్ లైక్ కార్న్, ఐస్ క్రీమ్, అది ఇది తినుకుంటూ ఉండిపోయాము. ఈ పిల్లతో అయితే మేమిద్దరము ఫుల్ ఆడాము. లైక్ మేము ఎంత యూజ్ చేసుకున్నో దాన్ని అట్లా యూజ్ చేసుకున్నాము రీల్స్ కోసం అని. లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్ నా. సో మోస్ట్ ఆఫ్ ద టైం మాన్విత్తో నేనే చాలా ఆడాను. అఫ్కోర్స్ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అది ఇంట్లో అందరితో ఉంటుంది, కానీ
నాకు అప్పుడు టైం దొరకదు. బట్ దోస్ 2 days ఐ థరలీ ఎంజాయిడ్ విత్ మాన్వి. హర్ నేమ్ ఇస్ మాన్వి. సో దాంతో ఒక వీడియో పక్కా తీస్తాను, ఆ డే విత్ మాన్వి అని. అండ్ యూ కెన్ సీ హౌ యాక్టివ్ షీ ఈజ్ ఇన్. అండ్ అది పొద్దునుంచి రాత్రి వరకు చేసే యాక్టివిటీ, దాని అల్లరి చూస్తే మీరే చాలా షాక్ అవుతారు. బికాజ్ షీ ఈజ్ వెరీ హైపర్ యాక్టివ్ కిడ్. అలా అదిగోండి, నా చున్నీ అయితే ఎక్కడ వెళ్ళిపోతుందేమో అనుకున్నా కానీ, బట్ ఫైనల్లీ ఐ క్యాచ్డ్. గాడ్, తనకి అసలు భయమే లేదు, టు బీ ఫ్రాంక్. ఇంట్లో కూడా పైన కింద పడిపోతూనే ఉంటుంది, అసలు కొంచెం కూడా భయం లేదు దానికి. అండ్ షీ వాంట్స్ టు గెట్ డౌన్, షీ వాంట్స్ టు గో. ఇంకా లోపలికి వెళ్తా అంటుంది. మేమైతే ఇద్దరం పట్టుకునే ఉన్నాం దాన్ని, అసలు వదలలేదు. ఎందుకంటే అమ్మో, ఇలాంటి విషయాల్లో మనం అస్సలు ఛాన్సులు తీసుకోకూడదు. అది చిన్నపిల్ల, అది చూడండి ఎలా పడిందో. అయినా సరే లేచి ఒక్క రేంజ్లో ఆడిందండి. సో దట్స్ హౌ మాన్వి ఎంజాయ్డ్. ఐ థింక్ దిస్ సపోజ్ టు బీ హర్ వీడియో ఓన్లీ. అలా. అండ్ చాలా సాల్ట్ వాటర్ అది, ఫుల్ హెయిర్ అంతా ఫ్రిజీ అయిపోయింది. లిటరలీ థాట్ ఆఫ్ టేకింగ్ అ బాత్, బట్ మేము మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ రావాలి. సో అందుకని కుదరలేదు. అదిగోండి లుక్ ఎట్ హర్. Birthday to you, happy birthday to you, happy birthday, happy birthday to you. Woo. అంతే. भैया जाओ भैया, अच्छी फोटोज लो, फोटोज लो भाई फोन. So finally